సమస్యల వల్ల స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. దీన్ని నల్గొండ జిల్లా అధ్యక్షునిగా దీన్ని చాలా బాధ వ్యక్తం చేస్తూ, ఎవ్వరైనా కూడా పనులు లేకున్నా కూడా మనకు జిల్లా సంఘాలున్నాయి, రాష్ట్ర సంఘాలున్నాయి, పట్టణ సంఘాలున్నాయి, మండల సంఘాలున్నాయి. అన్నిట్లలో కొంచెం సంప్రదించి ఏమన్నా ఆర్థిక సహాయకం పొందాలి, లేకపోతే ఏమన్నా సంఘం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు తీసుకోవాలని చావులు అనేది ప్రధానం కాదు. ఎవ్వరు కూడా నేను చెప్తున్న జిల్లా సంఘం నల్గొండ 33 మండలాలలో చెప్పినటువంటి స్వర్ణకారులు మీకు లేకపోయినా ఏదైనా సంఘం నుంచి మేము ఆర్థిక సాయం అందించడానికి మీకు ఉపాధికి ప్రతిదానికి మేము సహాయ సహకారం అందిస్తాం. కానీ ఎవరు కూడా ఇబ్బందులతోటి చనిపోవద్దు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం కూడా బీద స్వర్ణకారులకు ఈ కార్పొరేట్ వ్యవస్థలు, ఈ మార్వాడీస్ వచ్చి జ్యువెలరీ షాపులు పెట్టి గ్రామంలో ఉన్నటువంటి కనీసం పుస్తమెటలు కూడా గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణకారుని చెప్పకుండా ఈ జ్యువెలరీ షాపులు తీసుకుపోయి ఇవన్నీ వెనకటికి పెళ్లి పుస్తమెటలు చేయాలంటే ఊళ్ళో ఉన్నటువంటి స్వర్ణకారుని దగ్గరకు వచ్చి చేయించుకొని వందల సంవత్సరాలు సంసారం చేసారు. భార్యాభర్తలు చాలా చక్కగా బతికారు. అలాంటిది ఇప్పుడు రెడీమేడ్ పుస్తమెట తీసుకుపోయి ఈ మధ్యంతర చావులు వస్తున్నాయి. గమనించాలి. విశ్వబ్రాహ్మణులు ఎవరైనా కూడా వెనకటికి పుస్తమెటలు చేసినా, దర్వాజా చేసినా, ఏది చేసినా మన కులవృత్తి ద్వారా చేసుకున్నటువంటి ఎన్నో నాణ్యతగా ఉన్నాయి, నాణ్యంగా ఉన్నాయి. జీవితాంతం వాళ్ళు చాలా సుఖ సంతోషాలతోటి పిల్లలు పాపలతోటి మంచిగా వెలుగొందిరు. కానీ ఈ మధ్యంతరాల నుంచి కార్పొరేట్ వ్యవస్థ వచ్చి గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణకారుల పనులు కూడా చేస్తారు. దీని మీద కూడా మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టి దీన్ని ఏ విధంగా మేము సెట్ చేసే ఉపాయం చేద్దాం, గవర్నమెంట్ ద్వారా కొట్లాడి మనం ఆర్థిక సాయం పొందాం. కానీ ఎవ్వరు కూడా నేను ఇక్కడి నుంచి ఇదే లాస్ట్ మరణం కావాలి, ఇక్కడి నుంచి ఒక్కరు కూడా చనిపోవద్దని తెలియజేస్తున్నా. ఆ కుటుంబానికి మా జిల్లా సంఘం నుంచి, మా నార్కట్పల్లి మండల సంఘం నుంచి కొంచెం ఆర్థిక సాయం కూడా అందించాం. దీనికి రాష్ట్ర సంఘం మన సత్యం గారు ఒక కార్యక్రమం, బృహత్తర కార్యక్రమంలో భాగంగా వారు కూడా ఈ ఈ కార్యక్రమానికి ఎమ్మటే స్పందించి ఆర్థిక సాయం కూడా అందరికీ తెలియకుండా కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సాయం చేసిన విషయం కాదు, కానీ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు పడినా కూడా సంఘాలు ఉన్నాయి, తెలియపరచండి. మనకు తోచిన సాయం చేద్దాం. ఇప్పుడు మన చావే పరిష్కారం కాదు కదా అని చెప్పి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.